వెల్కమ్ టు రమణాస్ ఇండి జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోలో మనము ఏపీపీఎస్సి ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా 9వ చాప్టర్ అయినటువంటి 9వ చాప్టర్ ఏముంది మనకు 9వ చాప్టర్ కనుక మనం గమనిస్తే ఏముంది మనకు హిందూ మతంలోని తత్వాలు, అదేవిధంగా మత గురువులు మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద మనకు డైరెక్ట్ బిట్స్ రావడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ దీని మీద మనం ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మనకు ఒకసారికి 100% మనం ఒకసారికి వచ్చినటువంటి బిట్టు మిస్ కాకుండా మనం పెట్టగలం. ఇక్కడ మనకు సిలబస్ ఎవరెవరి గురించి ఇచ్చారండి ఒకసారి మనం గమనిస్తే ఎవరు ఇచ్చారు మనకు వీరశైవం అంటే మనకు బసవేశ్వరుడు వీరశైవం గురించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్గా మనం గమనిస్తే నెక్స్ట్ ఎవరి గురించి ఇచ్చారంటే మనకు ఇక్కడ నెక్స్ట్ వచ్చరికి మధ్వాచార్యులు దైత్వం అంటే మధ్వాచార్యులు అతను ప్రతిపాదించిన సిద్ధాంతం మీద మనకు ద్వైతం, దీని గురించి కూడా మనకు సిలబస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మూడో టాపిక్ ఏంటంటే మనకి ఇక్కడ బాగా గమనిస్తే నాయనార్లు నాయనార్ల గురించి కూడా మనకు ఇక్కడ మనకు సిలబస్ ఇవ్వడం జరిగింది. నాలుగో పాయింట్ ఏంటంటే నాలుగవ కాన్సెప్ట్ అంటే మనకు ఆల్వార్ల గురించి కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఎవరంటే మనకు ఆల్వార్ల గురించి కూడా మనకు సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఏంటి మనకు నెక్స్ట్ ఎవరి గురించి ఇచ్చారు మనకు శంకరాచార్యుడు మరియు అద్వైతము అంటే మనకు శంకరాచార్యుడు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏంటి మనకు అద్వైత సిద్ధాంతము, శంకరాచార్యుడు అద్వైత సిద్ధాంతం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కనుక గమనిస్తే ఇంకొక మన చివరి ఉంది ఏంటి మనకు ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఇక్కడ నెక్స్ట్ ఎవరిదంటే మనకి ఇక్కడ రామానుజాచార్యుడు ఎవరంటే మనకు రామానుజాచార్యుడు అతని సిద్ధాంతం ఏంటి మనకు విశిష్ట అద్వైతమని గుర్తుపెట్టుకోండి. ఇవి ఈ టాపిక్స్ అంటే మనకి ఏంటంటే వీరశైవం గురించి, అదేవిధంగా అద్వైతము, ద్వైతము, అదేవిధంగా మనకు ఒకసారికి నాయనార్లు, అదేవిధంగా ఆల్వార్లు వీటి గురించి మనం చదివితే మనకు ఈ చాప్టర్ క్లోజ్ అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఎవరి గురించి చూద్దామంటే మనకు నాయనార్లు ఆల్వార్ల గురించి చూద్దాం. చూడండి ఒకసారి ఎవరి గురించి చూద్దాం మనము నాయనార్లు, అదేవిధంగా ఆల్వార్ల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుందాం. ఓకేనా. ఇక్కడ మనం బాగా గమనిస్తే నాయనార్లు ఇక్కడ మనం బాగా గమనిస్తే నాయనార్లు ఎవరు నాయనార్లు ఒకసారికి గొప్ప శివభక్తులను గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ మనకు ఒకసారికి నాయనార్లు ఎవరంటే మనకు గొప్ప శివభక్తులను మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మొత్తము ఎంతమంది ఉంటారంటే 63 మంది ఉంటారండి. నాయనార్లు మొత్తం ఎంతమంది ఉంటారంటే మనకు 63 మందిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్ కనుక గమనిస్తే ఇక్కడ మనకు ఇక్కడ నాయనార్ల గురించి క్రీస్తు శకము 13వ శతాబ్దం నాటి తమిళ ప్రబంధమైనటువంటి పెరియ పురాణంలో వివరంగా ప్రస్తావించబడింది. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ నాయనార్ల గురించి తెలియజేసినటువంటి మనకు తమిళ ప్రబంధం ఏంటంటే మనకు పెరియ పురాణము. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కనుక గమనిస్తే ఈ నాయనార్ల యొక్క పద్య మాలికలు ఏమని పిలుస్తారు మనకు తిరువాచకాలు అంటాం. అంటే మనకు ఈ తిరువాచకాలు వచ్చేసరికి ఎవరి యొక్క పద్య మాలికలను అంటారంటే మనం నాయనార్ల యొక్క పద్య మాలికలు అంటామని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మనకు ఈ నాయనార్ల యొక్క పవిత్ర గ్రంథం ఉండండి, అది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. మనకు తేవారము తేవారం వచ్చేసరికి ఏంటంటే మనకు నాయనార్ల యొక్క పవిత్ర గ్రంథంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం బాగా గమనిస్తే మనము ఇద్దరు నాయనార్ల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఒకళ్ళు ఎవరంటే మనకు ఇక్కడ ఓకే కారైకై అమ్మయార్ కారైకాల్ అమ్మయార్ ఎవరంటే మనకి ఇక్కడ మనం ఎంతమంది చెప్పుకున్నాం మనం 63 మంది నాయనార్లు ఉంటే ఈ 60 మంది నాయనార్లు ఏకైక మహిళా సన్యాసి ఎవరంటే మనకు కారైకాల్ అమ్మయార్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ గా పాయింట్ అంటే ఇక్కడ ఈ 63 మంది నాయనార్లలో ఒక అస్పృశ్యుడు ఉన్నాడు. అతను ఎవరంటే మనకు అస్పృశ్యుడు అంటే మనకు నందనార్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ అస్పృశ్యుడైనటువంటి నందనార్ సరికి 63 మంది నాయనార్లలో కీలక పాత్ర వహించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు నాయనార్ల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ గా మనం గమనిస్తే నెక్స్ట్ ఎవరి గురించి చూద్దాం మనము నెక్స్ట్ ఒకసారి మనకు ఎవరి గురించి చూద్దాం మనకు ఆల్వార్ల గురించి తెలియజేస్తాం. ఆల్వార్ల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుందాము. ఆల్వార్లు నాయనార్లు అంటే ఎవరు భక్తులు మనం చెప్పుకోవడం జరిగింది. శివుడి యొక్క భక్తులను మనం ఏమంటామంటే మనకు నాయనార్లు అంటాం. అదేవిధంగా మనకు ఆల్వార్లు ఎవరంటే మనకు వైష్ణవ మత సన్యాసులు అంటే మనకి ఇక్కడ వైష్ణవ మత సన్యాసులు మనం ఏమని పిలుస్తామంటే మనకు ఆల్వార్లు అంటామని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆల్వారు అంటే మీనింగ్ ఏంటంటే మనకు దైవంలో మునిగి ఉన్నవారు అని అర్థం. అదేవిధంగా మరొక అర్థం ఏంటంటే మనకు కాపాడువారు అంటే మనకి ఇక్కడ ఆల్వార్ల యొక్క మనకు అర్థం ఏంటంటే మనకు దైవంలో మునిగి ఉన్నారు. అదేవిధంగా మరొక అర్థం ఏంటంటే మనకు కాపాడువారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ గా గమనిస్తే మొత్తం ఎంతమంది ఆల్వార్లు ఉన్నారు మనకు 12 మంది ఆల్వార్లు ఉన్నారు. అంటే మనకు నాయనార్లు సరికి ఎంతమంది ఉన్నారు మనకు 13 మంది ఉంటే ఆల్వార్లు సరికి మనకు ఎంతమంది ఉన్నారు మనకు 12 మంది ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గమనిస్తే ఇక్కడ మనము చూడండి ఆల్వార్లు పాసురములు అనే పద్య మాలికలను విష్ణుమూర్తిని ఉద్దేశించి ఆలపిస్తారు. అంటే మనకు పాసురములు ఎవరికి సంబంధించినట్టు మనకు ఆల్వార్లకు సంబంధించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు నాయనాలకు సంబంధించిన మనకు తిరువాచకాలు ఏంటంటే మనకు తిరువాచకాలు వచ్చేసరికి మనకు ఎవరికి సంబంధించినటువంటి పద్య మాలికలు అంటే మనకు నాయనాలని గుర్తుపెట్టుకోవాలి. అదే మనకు ఆల్వార్లు సరికి పాసురములు అనే పద్య మాలికలను విష్ణుమూర్తిని ఉద్దేశించి ఆలపిస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గా గమనిస్తే ఆల్వార్ల యొక్క పవిత్ర గ్రంథము ఏంటంటే మనకు నలయిర దివ్య ప్రబంధము. ఆల్వార్ల యొక్క పవిత్ర గ్రంథం ఏంటంటే మనకు నలయిర దివ్య ప్రబంధం అని గుర్తుపెట్టుకోవాలి. అదే మనకు నాయనార్ల యొక్క పవిత్ర గ్రంథం ఏంటంటే మనకు తేవారము చెప్పుకున్నాం మనం. తేవారం
దేవారం వచ్చేసరికి మనకు వచ్చేసరికి నాయనార్ల యొక్క పవిత్ర గ్రంథం అయితే సో మనకు వచ్చేసరికి నల ఇర దివ్య ప్రబంధం అనేది మనకు ఆళ్వార్ల యొక్క పవిత్ర గ్రంథంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం బాగా గమనించి ఇది మనం చాలా ఇంపార్టెంట్. సో ఆండాల్ వచ్చేసరికి ఆళ్వార్లో ఏకైక మహిళ సన్యాసిని గుర్తుపెట్టుకోవాలి. ఇందాక మనం ఏం చెప్పుకున్నామంటే మనకు సో నాయనార్లో ఏకైక మహిళ సన్యాసి ఎవరు మనకు సో మనకు వచ్చేసరికి కారైకైల్ అమ్మయార్ కారైకాల్ అమ్మయారు. అదేవిధంగా మనకు వచ్చేసరికి ఆళ్వార్లో ఏకైక మహిళా సన్యాసినుడు మనకు ఆండాలను గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఆండాని మరొక పేరుతో కూడా పిలుస్తారండి, చాలా ఇంపార్టెంట్. మనకు గోదాదేవి అంటే మనకు సో గోదాదేవి అన్న అదేవిధంగా ఆండాలన్న ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు తను గ్రంథమైనటువంటి మనకు ఆముక్త్య మాల్యద. సో ఈ ఆముక్త్య మాల్యదలో సో ఎవరి గురించి ఉంది మనకు ఆళ్వార్ల గురించి ఉందని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా సో మనకు గోదాదేవి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. సో ఈ గోదాదేవి సరికి శ్రీరంగనాథుని గోదాదేవికి అదేవిధంగా మనకు శ్రీరంగనాథుని మధ్య జరిగినటువంటి సో వివాహం గురించి కూడా మనకు ఈ శ్రీకృష్ణదేవరాయలు రచించినటువంటి ఆముక్త్య మాల్యదలో ప్రస్తావించినట్టుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అదే ఇక్కడ బాగా గమనిస్తే సో వీరు పాడినటువంటి సో పాసురాలన్నీ కలిపి సో మనకు పాసురాలు ఎవరికి సంబంధించి మనకు ఆళ్వార్లకు సంబంధించినవిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ పాసురాలన్నీ కలిపి సో దివ్య ప్రబంధము లేదా సో నలాయిరము లేదా సో ద్రవిడ వేదం అని పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ సో పాసురాలను కలిపి ఏమంటారంటే మనకు సో దివ్య ప్రబంధము అంటాము లేదా సో నాలాయిరము అంటాం లేదా సో దీని ద్రవిడ వేదం లేదా దీని ఏమంటారు తమిళ వేదము అంటామని గుర్తుపెట్టుకోవాలి. ఇది సో మనకు సో ఆళ్వార్లకు సంబంధించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో నెక్స్ట్ గా మనం గమనిస్తే నెక్స్ట్ ఎవరి గురించి చూద్దామంటే మనకు సో మధ్వాచార్యుల గురించి మనం చూద్దాము. చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు సో ఇవన్నీ ఒకసారి మీరు ప్రీవియస్ క్వశ్చన్ కానీ గమనిస్తే డైరెక్ట్ గా ఇస్తున్నాడు కాబట్టి సో మిత్రులందరూ దీనిపైన ఫోకస్ పెట్టండి. చాలా ఈజీగా ఉంటాయి దీని మీద ఒక ప్రశ్నలు కాబట్టి సో ఏది కూడా మనం బిట్టు మిస్ కాకుండా అంటే మనము సో వీటిపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉన్నది. ఓకేనా. ఇక్కడ మనం గమనిస్తే సో మధ్వాచార్యులు ఈ మధ్వాచార్యులు సరికి తన యొక్క సిద్ధాంతం ఏంటి మనకు ద్వైతము అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం బాగా గమనిస్తే సో మధ్వాచార్యుల యొక్క సో ప్రతిపాదించినటువంటి సో సిద్ధాంతం ఏంటి మనకు ద్వైతము అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇతను ఏ కాలానికి సంబంధించిన వ్యక్తి అంటే మనకు క్రీస్తు శకము సో 1238లో జన్మించి సో 1317లో మరణించినట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం బాగా గమనిస్తే శంకరాచార్యులు అదేవిధంగా మనకు రామానుజాచార్యులు అదేవిధంగా మనకు సో మధ్వాచార్యులు సో వీళ్ళు ముగ్గురు కలిపి మనం ఏమంటాం మనకు హిందూ మతత్రయ ఆచార్యులు అంటాం. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలా అయితే మనకు నన్నయ్య తిక్కన్న ఎర్రన్న కవిత్రయం అంటాం. అదేవిధంగా మనకు ఒకసారికి సో ఇక్కడ సో శంకరాచార్యులు అదేవిధంగా మనకు రామానుజాచార్యులు అదేవిధంగా మధ్వాచార్యులు ఈ ముగ్గురిని కలిపి మనం ఏమంటాం మనకు హిందూ మతత్రయ ఆచార్యులుగా పిలుస్తామని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతను ఎక్కడ జన్మించాడు చూద్దాం. ఒకసారి మనం గమనిస్తే ఇతను ఎక్కడ జన్మించాడు అంటే సో ఇక్కడ కర్ణాటకలోనే ఉడిపి సమీపంలో గల సో పాజాక గ్రామంలో సో ఎప్పుడు జన్మించడం మనకు క్రీస్తు శకము 1238లో సో మనకు జన్మించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇతను వచ్చేసరికి మనకు ఎప్పుడు మరణించాడు మనకు సో 1317 సంవత్సరంలో మరణించాడు. ఒకసారి మనం బాగా గమనిస్తే ఇక్కడ ఇతను పుట్టిన సంవత్సరం వచ్చి క్రీస్తు శకము 1238 అయితే సో మరణించినప్పుడు మనకు సో 1317 అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇతను అసలు పేర్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకు ఇతను మారు పేర్లు సో బిరుదులు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్లో చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇతను అసలు పేరు మనకు వాసుదేవుడు అదేవిధంగా ఇతని బిరుదులో సరే మనకి ఏంటి మనకు ఆనంద తీర్థుడు అదేవిధంగా మనకు సో పూర్ణ ప్రజ్ఞుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ వాసుదేవుడు అన్న అదేవిధంగా సో ఆనంద తీర్థుడు అన్న అదేవిధంగా పూర్ణ ప్రజ్ఞుడు అన్న ఎవరు మనకు సో మధ్వాచార్యులు మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వీరి యొక్క తల్లిదండ్రులను గమనిస్తే ఎవరు మనకు సో వేదావతి అదేవిధంగా సో మధ్వగేహ భట్టు అదేవిధంగా మనకు వేదావతి వీళ్ళిద్దరు కూడా తల్లిదండ్రులను మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇతని యొక్క గురువును మనకు ఎగ్జామినేషన్ పాయింట్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఇతని యొక్క గురువు ఎవరు మనకు సో అచ్యుత ప్రేక్షకుడు. సో అచ్యుత ప్రేక్షకుడు ఎవరి యొక్క గురువు అంటే మనకు సో మధ్వాచార్యుల యొక్క గురువుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గా గమనిస్తే సో ఈయన ఉడిపిలో శ్రీకృష్ణ మఠాన్ని స్థాపించాడు. చాలా ఇంపార్టెంట్. ఎవరు ఈ క్రింది వారిలో ఎవరు మనకు సో కర్ణాటకలోని ఉడిపిలో శ్రీకృష్ణ మఠాన్ని సో స్థాపించడం జరిగినట్టు మనకు మధ్వాచార్యులను మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇతను రచించిన గ్రంథం ఉందండి. సో ఏంటి మనకు సర్వమూల ఎవరి చేత రచించబడినటువంటి గ్రంథం అంటే మనకు సో మధ్వాచార్యుల చేత రచించినటువంటి గ్రంథంగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ గమనిస్తే సో ద్వైతము ఇక్కడ మనం బాగా గమనిస్తే ద్వైతము అంటే సో అసలు ఏంటి మనకు సో మనకు ద్వైతము అదేవిధంగా అద్వైతము సో విశిష్ట అద్వైతం యొక్క డెఫినేషన్ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్లో మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఓకే. ఇక్కడ ద్వైతము అంటే సో ఆత్మ అదేవిధంగా పరమాత్మ సో రెండు వేరు అని చెప్తున్నటువంటిదే ద్వైతము. అంటే ఇక్కడ ఆత్మ అదేవిధంగా పరమాత్మ వేరు అనే తత్వాన్ని ప్రతిపాదించడం మనకు ద్వైతంగా మనం గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రకారము సో ప్రపంచము మాయా కాదు ఇది నిజమే అని చెప్తుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గా గమనిస్తే సో ముక్తికి సో జ్ఞాన మార్గంతో పాటు సో భక్తి మార్గం కూడా సో ప్రబోధించడం మనకు సో ముక్తిని సాధించాలంటే మనకి ఏముండాలంటే రెండు అంశాలు ఉండాలి. ఒకటి మనకు జ్ఞానం ఉండాలంటే అదేవిధంగా మనకు సో భక్తి కూడా ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి మనకు మధ్వాచార్యులను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గా గమనిస్తే ఇతని ప్రభావంతో సో కర్ణాటకలో దాసకూట ఉద్యమం ప్రారంభమైంది. చాలా ఇంపార్టెంట్. కర్ణాటకలో దాసకూట ఉద్యమానికి సో ప్రారంభకుడు ఎవరంటే మనకు సో మధ్వాచార్యులు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా. ఇక్కడ దాసకూట ఉద్యమం అంటే మనకు సో భగవంతుని సేవలని అర్థము. అంటే మనకి ఇక్కడ దాసకూట ఉద్యమం అంటే సో దాని యొక్క అర్థం ఏంటంటే మనకు సో భగవంతుని సేవకులను మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇతను మొత్తం సరికి 37 గ్రంథాలు రాశాడండి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మధ్వాచార్యులు వచ్చేసరికి మొత్తము సో 37 గ్రంథాలు రచించడం జరిగింది. అందులో ముఖ్యమైన మనకు సో బ్రహ్మసూత్ర భాష్యము అదేవిధంగా సర్వమూల సో నెక్స్ట్ సరికి అనువ్యాఖ్యానము
అనుభాష్యము, నెక్స్ట్ వచ్చేసరికి సో ప్రస్థాన త్రయ భాష్యాలు, ఇవి ఇంపార్టెంట్ గా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. ఇక్కడ మన గతంలో ఇతని పైన ఒక బిట్ అడగడం జరిగింది. ఏంటంటే మనం బాగా గమనిస్తే ఇతను రచించిన గ్రంథం కూడా ఇంకోటి ఉందండి. సో అది మనకు బిట్ అడగడం జరిగింది. ఏంటంటే మనకి ఇక్కడ ఏంటంటే మనకు సో మహాభారత, సో నెక్స్ట్ మహాభారత ఓకే తాత్పర్య నిర్ణయ. సో అంటే మనకు గతంలో ఏమడిగాడంటే సో మహాభారత తాత్పర్య నిర్ణయ మన గ్రంథాన్ని ఎవరు రచించారు మనకు మధ్వాచార్యులు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. ఇవి మనకు ఈవో గ్రేడ్ 3 కి సంబంధించి 8వ చాప్టర్ లో ఉన్నటువంటి నాయనార్లు ఓకే ఆల్వార్లు, అదేవిధంగా మనకు సో మధ్వాచార్యులు అతను బోధించినటువంటి ద్వైత సిద్ధాంతం గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు నెక్స్ట్ వీడియోలో సో మనము అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి ఎవరు మనకు శంకరాచార్యుడు, అదేవిధంగా మనం విశిష్ట అద్వైతాన్ని సో ప్రతిపాదించినటువంటి సో రామానుజాచార్యుడు గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుందాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.